వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చెర్లపల్లి రైల్వే యాక్సిడెంట్ విజయశాంతి రెడ్డి కేస్. సో దీంట్లో సిసిఎస్ పోలీసులకి రైల్వే పోలీసులు విజయశాంతి రెడ్డికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ ఫోన్ ఇచ్చాం. సో అందులో నుంచి సిసిఎస్ పోలీసులు బయటపెట్టే డేటా పైనే ఈ కేస్ మిస్టరీ వీడుతుంది అని చాలా సందర్భాల్లో చెప్పారు. అండ్ చాలామంది కూడా ఈ కేసు గురించి విన్న తర్వాత, ఈ సూసైడ్ కేసు గురించి, నిజంగా ఆమె ల్యాప్టాప్లో ఏముంది అండ్ ఫోన్ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా, అయ్యో పాపం ఒక కుటుంబం మొత్తం చనిపోయింది కదా, దాని గురించి ఏం బయట పెడతారు పోలీసులు, అండ్ ఆ డెత్ మిస్టరీ ఎప్పుడు వేరుతుంది అని ఎదురు చూస్తుంటారు. సో దానికి సంబంధించిన క్లూస్ టీమ్ ఏం చెప్పింది, అండ్ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏం చెప్తుంది, అండ్ సిసిఎస్ పోలీసులు దీనిపైన ఏమన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అందరు కూడా తెలిసిందే, ప్రత్యేకంగా ఈ కేసు గురించి మాట్లాడాలి అని అంటే ఒక ఆర్థిక సమస్యలు లేదు, సో ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నాయంటే అస్సలు లేవు. సో ఒక టీం లీడ్ చేస్తూ ఒక 15 మందిని గైడ్ చేస్తూ వర్క్ చేస్తుంది విజయశాంతి రెడ్డి. అండ్ ఆమెకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే లేదు. దుబాయ్లో పనిచేస్తున్న భర్త ఆమెకు డబ్బులు పంపించడం, అండ్ ఇక్కడ రెంట్స్ రావడం, అండ్ కొత్తగా ఇంకొక ఇల్లు తీసుకోవాలి అనుకొని ఒక 35 లక్షలకు సంబంధించిన ఇల్లు కొనుగోలుకు సిద్ధం అవ్వడం, అండ్ దానికి సంబంధించిన అడ్వాన్స్ కూడా చెల్లించడం. సో ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబంలో సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు అంతకన్నా లేవు, భర్తతో అసలు ఎలాంటి విభేదం లేదు. ఇదంతా అందరికీ కూడా తెలిసింది. మరి ఆమె ఫోన్లో ఆమెను ఎవరైనా బెదిరించారా, అండ్ దాంతోపాటు ఆమె ల్యాప్టాప్లో ఏముంది అనేది అందరి ప్రశ్న. అండ్ అందరూ కూడా సిసిఎస్ పోలీసులు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. సో ఆ మిస్టరీ అయితే వీడింది. ఆమెకు సంబంధించిన ఫోన్ కాల్ డాటా పరిశీలించారు పోలీసులు. సో ఆ ఫోన్ కాల్ డేటాలో ఎక్కడ ఆమె అబ్యూజింగ్ చేస్తూ ఏం మెసేజెస్ లేవు, అండ్ ఆమెకి బెదిరింపుకు సంబంధించిన ఎలాంటి మెసేజ్లు లేవు, అండ్ దాంతోపాటు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్కి వెళ్ళి ఆమె చేసిన చాట్ కూడా ఎక్కడా లేదు. అండ్ ఫోన్స్ ఏమైనా వచ్చాయా అంటే రొటీన్గా ఉండే ఫోన్ కాల్స్, రెగ్యులర్గా ఉండే బంధువుల ఫోన్ కాల్సే తప్ప పెద్దగా అట్లాంటివి ఏవి డిటెక్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ అందరి చూపు అండ్ డాటా వైపు ల్యాప్టాప్. మరి ల్యాప్టాప్ ఏం చెప్తుంది? సో ల్యాప్టాప్కి సంబంధించిన మెయిల్స్ పరిశీలించినప్పుడు కేవలం కంపెనీకి సంబంధించిన అఫీషియల్ మెయిల్స్ మాత్రమే, జూమ్ లింక్ సంబంధించిన మెయిల్స్ మాత్రమే, మీటింగ్ సంబంధించిన మెయిల్స్ మాత్రమే, అండ్ అఫీషియల్గా పంపించే మెయిల్స్, అండ్ అఫీషియల్గా వచ్చే ఆమెకి మెయిల్స్, ఇవి తప్ప మనీ రిలేటెడ్ ఎక్కడ మెయిల్స్ లేవు. అండ్ ఏవి బ్లర్ చేసినా, లేదంటే ఆమెను భయపెట్టేలా, ఆమెను ఇబ్బంది పెట్టేలా, ఆమెను బ్లాక్మెయిల్ చేసేలా, అండ్ ఆమె కుటుంబానికి హాని తలపించేలా ఎలాంటి ఫొటోస్ ఎవరు సెండ్ చేయలేరు, ఎలాంటి మెయిల్లు, మెసేజ్లు కూడా ఆమె ల్యాప్టాప్లో ఎక్కడా కనిపించలేవు. ఆ తర్వాత సీసీ కెమెరాలు, దాదాపు 800కు పైగా సీసీ కెమెరాలు కూడా పోలీసులు జల్లెడ పెట్టారు, అయినా ఎలాంటి క్లూ దొరకలేదు. సో ఇంత జరిగినా ఆ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి అంతు చిక్కని కేసులా మారిపోయింది విజయశాంతి రెడ్డి కేసు. అటు సిసిఎస్ పోలీసులకి ఎలాంటి క్లూస్ లేవు. ఇప్పటి వరకు రైల్వే అధికారులు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి క్లూసు దొరకలేవు. అండ్ ఆమెను ఎవరో వెంబడిస్తున్న ఫొటోస్ కొన్ని వైరల్ అయ్యాయి. కాకపోతే ఆ వైరల్ చేస్తున్న వ్యక్తిని అమాయకుడు అని తేల్చి చెప్తున్నారు రైల్వే పోలీసులు. ఎందుకని ఆయన్ను కూడా విచారించినప్పుడు అక్కడ నిజం లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఆ పర్సన్ కాసేపు ఏదో క్యాజువల్గా నడుచుకుంటూ పోతే ఆ విజువల్లో వచ్చాడే తప్ప ఆ పర్సన్కి వీళ్ళకి మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరగలేదు, ఎలాంటి కమ్యూనికేషన్ కూడా వాళ్ళకి లేదు అని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు విజయశాంతి రెడ్డికి సంబంధించిన భర్తను విచారించారు, అన్నని విచారించారు, అమ్మని విచారించారు, అండ్ పిల్లలు చదువుకుంటున్న కాలేజెస్, రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళి విచారించడం జరిగింది. తోటి పిల్లలతో పిల్లలు ఏమైనా షేర్ చేసుకున్నారనే విషయం రాబట్టే పనిలో పడ్డారు, అండ్ టీచర్స్తో మాట్లాడే పనిలో పడ్డారు, అండ్ విజయశాంతి రెడ్డి నైబర్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు, అండ్ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారు, అండ్ విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్స్తో మాట్లాడే విషయం చేశారు. సో ఎవరికి ఎక్కడ ఏమీ తెలియదు. సో వాళ్ళకి తెలిసింది క్లూ టీమ్స్ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ పోలీసులకు కావచ్చు, అండ్ సైబర్ వింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు విజయారెడ్డి ఆ రోజు చాలా క్యాజువల్గా ఇంట్లో పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరడం, కొడుకుని పికప్ చేసుకోవడం. సో దూర బంధువు చనిపోయాడు, సో అందుకనే చావుకు వెళ్ళాలని చెప్పడం. తర్వాత సేమ్ స్టోరీ పాప వాళ్ళ రెసిడెన్షియల్ కాలేజ్లో చెప్పడం, అక్కడి నుంచి పిక్ చేసుకోవడం. ముగ్గురు కలిసి టువర్డ్స్ చెర్లపల్లిలో వరంగల్ వైపు నడుచుకుంటూ వెళ్ళడం. ఆ తర్వాత గూడ్స్ రైల్ వాళ్ళపై నుంచి వెళ్ళడం. సో ఇది మాత్రమే తెలుసుకోగలిగారు. తర్వాత ఆమె బెదిరింపుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ లేవు,
అండ్ ఇక్కడ రిలేటివ్స్ దగ్గర నుంచి ఎట్లాంటి క్లూస్ లేవు. అండ్ భర్త కూడా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయకపోవడం. అండ్ విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎలాంటి ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయకపోవడం. సో ఇట్లా విజయశాంతి రెడ్డి కేసు మిస్టరీగానే ఉంది తప్ప ఆ మిస్టరీ వీడేది ఎప్పుడు, అసలు నిజంగా ఈ మిస్టరీ వీడుతుందా, నిజంగా విజయశాంతి సంబంధించిన డెత్ సూసైడ్లో కూడా ఎవరు ఏ కారణం లేదు అంటూ రాసిపెట్టిన లెటర్ చూస్తుంటే సైకియాట్రిస్టులు ఒకటే చెప్తున్నారు, ఆమె ఏదో డిజార్డర్ వల్ల మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అండ్ పిల్లలకి వాళ్ళు చనిపోతున్నారనే విషయం చనిపోయే వరకు కూడా తెలియదు. అండ్ తిను ఒంటరితనం కారణం మాత్రమే తనని ఇలాంటి డెసిషన్ తీసుకునే వరకు తీసుకొచ్చింది అని చెప్తున్నారు. నిజంగా ఎండ్ ఆఫ్ ద డే పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఈ క్లూ టీమ్స్ కావచ్చు, రైల్వే శాఖ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ సైకియాట్రిస్ట్ చెప్పేదే ఎండ్ ఆఫ్ ద డే ఇదే విజయశాంతి రెడ్డి డెత్కి కారణం అని చెప్పే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎటువంటి క్లూ లేదు, ఎలాంటి కాల్ రికార్డ్స్ లేవు, అండ్ ఎలాంటి బెదిరింపులకు సంబంధించిన మెయిల్ మెసేజ్లు లేదంటే ఆమెకు సంబంధించిన ఫొటోస్ లేవు. అండ్ ఆమె ఏదైనా రిలేషన్షిప్లో ఉండొచ్చు అంటే దానికి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు అని తేల్చి చెప్పారు పోలీసులు.